హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈరోజు రేపు స్కూల్లో పరిస్థితి ఎట్లుందంటే, స్కూల్ అనేటివి చదువు చెప్పడానికి కాదు, బిజినెస్ చేసుకోవడానికి అన్నట్టు ఉన్నది కొన్ని స్కూల్స్ అయితే. ఎందుకంటే, అసలు పిల్లల 10th అయిపోయేసరికి ప్రైవేట్ స్కూల్‌లో ఫీజుల కోసం మధ్యతరగతి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తదేమో అట్లా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లోడికి ఫస్ట్ క్లాస్ ఓడికి 40,000, 50,000 ఫీజేంటి? వాడికి అంత స్పెషల్‌గా ఏం చెప్తుండ్రు? వారికి అంతగానం ఏం నేర్పిస్తుండ్రు? వాడు 10th ఫస్ట్ క్లాస్ నుంచే 50,000 అంటే వాడు 10th క్లాస్ అయిపోయి బయటకు వచ్చే వాడికి ఎంత అవుతుంది ఫీజు? సో ఒక్కొక్క సంవత్సరానికి మళ్ళీ ఫీజులు 1,500, 2,000 మినిమం 1,500 పెంచుతుండ్రు ఒక్కో సంవత్సరానికి అనుకుంటే. ఒక 1,000 మెంబర్స్ ఉన్నారు ఒక్కో స్కూల్లో అనుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. 1,500 ఇంటూ 1,000 అంటే ఎంత అవుతుంది మీరు క్యాలిక్యులేట్ చేయండి. 15 lakhs అవుతుంది. సో ఎంత డెవలప్ చేసినా 15 lakhs అవుతుందా? ఇంత చేసినా కూడా మళ్ళీ ఆ ఫీజే కాకుండా యూనిఫాము, బుక్స్, నోట్బుక్స్ ప్రతి ఒక్కటి దానికి ఇంకా కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అని ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫీజు ఎవ్రీ ఇయర్ కట్టాలి. ప్లస్ ప్రతి ఇయర్ ఒక 1,500 అట్లా పెంచుకుంటూనే పోతున్నారు. సో దీనికోసం అని చెప్పేసి ఎంత పెంచుకోవచ్చు, ఫీజు లిమిట్ ఎంత పెట్టాలి ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చిరంట. బట్ అది కన్ఫామ్గా ఇప్పుడు అమలు చేస్తుండ్రా, సిన్సియర్గానే అమలు అవుతుందా లేదా అనే విషయం అయితే నాకు తెలీదు. బట్ నేను చూసింది అయితే ఓకే ఇట్లుంటే బాగుంటుంది, అటు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు లాస్ అవ్వరు అండ్ పేరెంట్స్ కూడా రీజనబుల్గా ఉంటుంది అనిపించింది. అదేంటో ఒకసారి మీరు చూడండి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజులు ఖరారు చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లలో ప్రైమరీ విద్యకు 10,000, హై స్కూల్ విద్యకు 12,000 ఖరారు చేయగా, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లలో ప్రైమరీ విద్యకు 11,000, హై స్కూల్ విద్యకి 15,000 రూపాయలు ఖరారు చేసింది. ఇక కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లలో ప్రైమరీ విద్యకు 12,000, హై స్కూల్ విద్యకి 18,000 ఖరారు చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ విద్య, 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ విద్యగా పరిగణించింది ప్రభుత్వం. అంతేకాదు రవాణా ఛార్జీలను కిలోమీటర్కు ₹20 నిర్ధారించింది. దీంతో దశాబ్దాలుగా నర్సరీ విద్య నుంచి హై స్కూల్ విద్య వరకు పేద మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షలు పిండేసిన కార్పొరేట్ శక్తుల ఆగడాలకు చెక్ పెట్టినట్టయింది. ఆ వీడియోలో చెప్పినట్టయితే ఓకే రీజనబుల్గా ఉందండి, మనము అఫోర్డ్ చేయొచ్చు, అట్లే ప్రైవేట్ స్కూల్స్ కూడా నష్టపోవు. అసలు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు నష్టపోతాయండి ఒక్కసారి ఆలోచించండి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్రతిదీ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం, యూనిఫామ్స్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. అంటే మనం చేసే ప్రతి దాని వల్ల ఇన్కమ్ వాళ్ళకే వస్తుంది, వాళ్ళు ఎట్లా నష్టపోతారు? అయినా నాకు ఒక విషయం అర్థం కాదు. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అబ్బాయికి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న అబ్బాయికి అంత డిఫరెన్స్ ఏముంటుంది? వీళ్ళ సిలబస్ అంత డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా గవర్నమెంట్ సిలబసే పెట్టచ్చు కదా స్కూళ్ళల్లో. ఎందుకు పెట్టారంటే పెడితే అమౌంట్ వాళ్ళు లాస్ అవుతారు కాబట్టి. సో స్కూల్స్ అనేటి ఎంత అమౌంట్ అనేది పెంచుకోవచ్చు ఇయర్లీ అనేది మనం ఇక్కడ చూసుకుంటే, సో స్కూల్ అనేది ఏదైనా డెవలప్మెంట్ చేస్తే, పిల్లలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తే కనుక సో 15% అనేది పెంచుకోవచ్చట. కాకపోతే అట్లా చేయకుండానే విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినామని చెప్పేసి చూపించి 25% పెంచుతుండ్రంట. ఇంకా కొత్తగా ఐఐటి స్కూల్స్. అసలు ఐఐటి అంటే పిల్లలకు ముందుగానే ఏదైనా ఒక విషయం గురించి అవగాహన కల్పించడానికి, ప్రాక్టికల్ స్కిల్సా, టీం వర్కా, లీడర్షిప్పా వీటి గురించి తెలియజేయాలి. ఇప్పుడు ఐఐటీలో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఐఐటీలో ఏముంటుంది? ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 ఉంటాయి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి వాళ్ళకి ఎప్పటి నుండి తెలుస్తుంది అంటే 8th నుంచి. సో ఐఐటి ఫౌండేషన్ అనేది 8th నుండి తీసుకుంటే వాడికి అర్థమవుతుంది. అట్లా కాకుండా 6th నుండే ఐఐటి ఫౌండేషన్ అండ్ స్కూల్స్ అంటే 8th నుండి కెమిస్ట్రీ, ఫిజిక్స్ స్టార్ట్ అయితే ముందు నుండే వానికి ఎట్లా అర్థమవుతుంది? ఈ స్కూల్స్ కూడా మేము 6th నుంచే ఇస్తాం, ఐఐటి ఫౌండేషన్ బెటర్గా ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఫీజు తీసుకుంటారు. పేరెంట్స్ ఎట్లా అంటే మా పిల్లడు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మనం ఆలోచించకుండానే ఫీజు కూడా దానికి కూడా పే చేసేస్తున్నాం. సో దీని గురించి గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజుల పైన ఏదైనా ఒక రెగ్యులేషన్ తీసుకురావాలి, ఏదైనా లిమిట్ అనేది పెట్టాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దీనికోసం మన గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేయడం అయితే జరిగింది. దాని రిజల్ట్ మనకు నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. మీరు చదువుకున్నప్పుడు మీ ఫీజు ఎంత ఉండే మీకు అనేది కామెంట్ చేయండి.